దే వర్ సో మచ్ మోర్ ఇన్నోసెంట్ వెన్ దే వర్ యంగ్. ఓకే, వారు వాళ్ళ చిన్నప్పుడు అండ్ నార్మల్ కమ్యూనికేషన్ విసే యంగా ఉన్నప్పుడు అని కంటే వాళ్ళ చిన్నప్పుడు అంటాం, వాళ్ళ చిన్నప్పుడు. ఓకే, వారు చిన్నతనంలో చాలా అమాయకులు. సో నేనేం చెప్పాను, చిన్నప్పుడు అని చెప్పాను. చిన్నప్పుడు కెన్ బి యూజ్డ్ చిన్నతనంలో కూడా, బట్ చిన్నప్పుడు మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద స్పోకెన్ వెర్షన్, అండ్ చిన్నతనంలో ఇట్స్ ఓకే, చిన్నతనంలో ఆల్సో యూజ్డ్ ఇన్ ద స్పోకెన్ వెర్షన్. వారు చిన్నతనంలో చాలా అమాయకులు, వారు చిన్నప్పుడు చాలా అమాయకులు. సెకండ్ వన్ మోర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద స్పోకెన్ లాంగ్వేజ్ అండి. నెక్స్ట్ వన్, ఐ వర్క్ సో మచ్ మోర్ క్విక్లీ వెన్ ఐ కెన్ కాన్సన్ట్రేట్. ఓకే, పని చేస్తాను, ఎస్ కరెక్ట్. సో గలను కాదు, గలను అంటే కెన్ ఉంటే గలను వాడాలి. ఓకే, సో నేను ఏకాగ్రత సాధించగలిగినప్పుడు నేను చాలా త్వరగా పనిచేస్తాను. ఇది కొద్దిగా మనకి నేచురల్గా మనం ఎలా మాట్లాడతా అలా లేదు, విల్ మాడిఫై. నేను ఏకాగ్రతగా సాధించగలిగినప్పుడు, సో వెన్ ఐ కెన్ కాన్సన్ట్రేట్, ఐ వర్క్ సో మచ్ మోర్ క్విక్లీ వెన్ ఐ కెన్ కాన్సన్ట్రేట్. నేను ఏకాగ్రతతో ఉండగలిగినప్పుడు, ట్రూ పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అండి. నేను ఏకాగ్రతతో ఉండగలిగినప్పుడు, నాట్ సాధించినప్పుడు. ఓకే, సో ఏకాగ్రతతో, విత్ ఏకాగ్రతతో మీన్స్ విత్ కాన్సన్ట్రేషన్తో ఉన్నప్పుడు, వెన్ ఐ కెన్ ఉండగలిగినప్పుడు, బికాజ్ వెన్ ఐ కెన్ అంటున్నారు, సో ఉండగలిగినప్పుడు. ఓకే, నేను ఏకాగ్రతతో ఉండగలిగినప్పుడు, మళ్ళీ నేను అవసరం లేదు, చాలా త్వరగా పని చేస్తాను. ఇది మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఓకే, ద ప్రీవియస్ వన్ ఆల్సో ఫైన్, బట్ యూజువల్లీ వీ సే లైక్ దిస్. ఓకే, ఇట్స్ సచ్ ఏ హాట్ డే టుడే. ఈరోజు ఎంత వేడిగా ఉందో అలా చెప్పుకోవచ్చు. ఓ అనే సౌండ్ రావాలి, అది ఏది మనకి ఆ ఎంఫసైజ్ చేయడానికి. ఇట్స్ సచ్ ఏ హాట్ టుడే, ఈరోజు ఎంత వేడిగా ఉందో అంటాం. అంతటి, అలాంటి బదులు ఎంత వేడిగా ఉందో అంటే దట్ మీన్స్ వీ డోంట్ నో హౌ మచ్ హాట్ ఈస్ దర్, దట్ మీనింగ్ వీ టేక్ హియర్. ఎంత వేడిగా ఉంది అనేది మనం కొన్ని వేరే వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా కాకుండా నేను చెప్పినట్టుగా కూడా చెప్పుకోవచ్చు, ఈరోజు ఎంత వేడిగా ఉందో అనే ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. ఈరోజు చాలా వేడిగా ఉంది, అది కూడా ఓకే. ఓకే, సో ఓకే, అవి చాలా అందమైన ప్యాంటు. చూడండి, ఇక్కడ మనము ట్రౌజర్స్ అంటున్నాము, ప్యాంటు అంటున్నాము, ఇక్కడ అవి అంటున్నాము. సో ఇక్కడ మనకు తెలుగులో ఇది ప్యాంటు సింగులర్ కాబట్టి ఇక్కడ అవి అనే పదము సెట్ కావట్లేదు. తెలుగులో మనము ప్యాంటుకు సింగులర్ వాడతాం, సో అది అంటే సరిపోతుంది. ఓకే, అది చాలా అందమైన ప్యాంటు. ఓకే, ఇది ఓకే. మీరు వాటిని ఇక్కడ కూడా ఇది కూడా కరెక్షన్ చేయాలి. వాటిని అండ్ వీటిని ఆర్ సేమ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దెమ్. వేర్ డిడ్ యూ బై దెమ్, వాటిని ఎక్కడ కొన్నావు. బట్ దిస్ ఈజ్ ఫర్ ద ప్లూరల్. ఫర్ ద సింగులర్ ఇట్ విల్ బి దీనిని ఆర్ దానిని. సిమిలర్లీ వీటిని వాటిని ప్లూరల్, దీనిని దానిని ఈజ్ ద సింగులర్. సో అది మీకు దగ్గరగా ఉంటే దీనిని అనాలి, అది మీకు దూరంగా ఉంటే దానిని అనాలి. సో మాట్లాడేటప్పుడు వాళ్ళ పక్కనే ఉంటుంది, వాళ్ళు చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నారు కాబట్టి మీరు దీనిని ఎక్కడ కొన్నారు అని చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడకు పైన కూడా ఇది పెడదాం, ఎందుకంటే వాళ్ళు చేతిలో పట్టుకొని మాట్లాడుకుంటారు, వాళ్ళకు దగ్గరగా ఉంటుంది. దీనిని బై అంటే రెండు అర్థాలు ఉన్నాయి చూడండి. బై అంటే కొనుగోలు చేయు. ఓకే, యూజ్డ్ ఇన్ రిటర్న్ తెలుగు. కొను నార్మల్లీ యూజ్ ఇన్ స్పోకెన్ తెలుగు. సో here we can change that one, no need to say like that. మీరు దీనిని ఎక్కడ కొనుగోలు చేశారు. ఇన్ ద స్పోకెన్ లాంగ్వేజ్ వీ డోంట్ సే కొనుగోలు చేశారు, వీ సే కొన్నారు. ఓకే, మీరు దీనిని ఎక్కడ కొన్నారు అంతే అండి. హౌఎవర్ వెన్ వీ యూజ్ మచ్, మెనీ, లిటిల్ అండ్ ఫ్యూ విత్ ఎ నౌన్, వీ యూజ్ సో టు మేక్ ఇట్ స్ట్రాంగర్. ఓకే, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హియర్. ఓకే,
జనాభా, yes, correct. జనాభా లెక్కలు, census, yeah. జనాభా means people, like population. జనాభా, actually people or population like this అండి. Okay, population, జనాభా mainly population like this. Okay, జనాలు people, జనాలు people. So people are like opposite to singular one person. If there are more people, we can say అక్కడ చాలా మంది ఉన్నారు. We use the word మంది when we want to say more people. మంది meaning we use. Okay, జనాలు or మంది people. Okay, next one. I've had so little time to myself this week. Okay, okay, so ఈ వారం నాకు చాలా తక్కువ సమయం ఉంది. Okay, so I've had so little time to myself this week. Okay, so ఈ వారం నాకు చూడండి, no, not ఉండేది. ఉండేది not correct, we don't use. ఉండింది, yes, fine. ఉండింది is fine, but undi is enough. We can say undi in simple words. Undindi people use, that also use for the past. Okay, ఈ వారం నాకు చాలా తక్కువ సమయం ఉంది. ఐ హ్యాడ్ సో లిటిల్ టైమ్ టు మై సెల్ఫ్. టు మై సెల్ఫ్ అంటే నాకు, దిస్ వీక్, ఈ వారం. ఓకే, ఓకే, సేయింగ్ ద రిజల్ట్. ఓకే, నెక్స్ట్, we often use these so and such structures with that and a clause to say that. Okay, it was so cold that the water in the lake froze. Froze అంటే గడ్డ కట్టినంత, ఫ్రోజన్ అంటే గడ్డ కట్టిన అని వస్తుంది. ఫ్రోజ్, ద బేస్ ఫామ్ వచ్చేసి గడ్డ కట్టు, మంచు గడ్డ కట్టు అలా వస్తుందండి. సో ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుందంటే మనకి, ఇట్ వాజ్ సో కోల్డ్ అంటే చాలా చల్లగా ఉంది. ఓకే, దట్ ద వాటర్ ఇన్ దట్ లేక్ ఫ్రోజ్ అంటే సరస్సులో నీళ్లు గడ్డ కట్టినంత చల్లగా ఉంది. లేక్, చెరువు ఆల్సో, చెరువు డిఫరెంట్ వర్డ్ అండి. లేక్ అంటే సరస్సు అని వస్తుంది. పిక్చర్, సో యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఐ విల్ టైప్ ద వర్డ్స్ ఇన్ తెలుగు, సో యూ విల్ సీ. సరస్సు. ఓకే, చూడండి, సరస్సు అంటే లేక్. ఇక్కడ చూడండి, లేక్. ఓకే, భాగం నీటితో నింపబడి ఉండేదాన్ని సరస్సు అంటాము. చూడండి, భాగం నీటితో నింపబడి ఉండేదాన్ని సరస్సు అంటాం. అంటే ఇది సముద్రం కాదు, ఇది చెరువు కంటే లోతైనది ఉండును. సో ఇఫ్ ఇట్ ఈస్ డీపర్ దాన్ చెరువు, ఇట్ ఈస్ కాల్డ్ సరస్సు యాజ్ పర్ ద డెఫినేషన్ అండి. యా, నింపబడి మీన్స్ లైక్ ఫిల్డ్ వన్. ఎస్, లైక్ పాసివ్ వాయిస్. యా, లేక్లో భాగం నీటితో నింపబడి ఉంటే దాన్ని సరస్సు అంటాం. ఓకే, ఇది చెరువు కంటే లోతైన ఉంటుంది. సో ఇట్ విల్ బి డీపర్ దాన్ ద చెరువు. యాక్చువల్లీ చెరువు అంటే మళ్ళీ డిఫరెంట్ మీనింగ్ ఉంది. పాండ్, సో పాండ్ డిఫరెంట్, పాండ్ మీన్స్ చెరువు, లేక్ మీన్స్ సరస్సు. దట్స్ ద డిఫరెన్స్ అండి. మీనింగ్ ఆల్సో డిఫరెన్స్ ఇస్ దేర్. ఓకే, సో దీని ట్రాన్స్లేషన్ చూద్దాం. నేనేం చెప్పానంటే, సరస్సులో నీళ్లు గడ్డ కట్టినంత చల్లగా ఉంది. వీఆర్ జస్ట్ లైక్ కంపేరింగ్. ఓకే, దట్ ద వాటర్ ఇన్ ద లేక్, సరస్సులో నీరు గడ్డ కట్టేంత చల్లగా ఉంది. చూడండి, ఇక్కడ కట్టేంత, ఎస్, వాట్ ఐ సెడ్, ఇట్ ఈస్ సేమ్. ఐ సెడ్ కట్టినంత, బట్ ఇట్ ఈస్ షోయింగ్ కట్టేంత. సో ఇట్ ఈస్ లైక్ కట్టేంత, ఇట్ ఈస్ జనరల్. కట్టినంత ఇట్స్ పాస్ట్ అండి. ఓకే, సరస్సులో నీరు గడ్డ కట్టేంత చల్లగా ఉంది. ఓకే, రక్తం గడ్డ కట్టుకుపోవడం అంటాం. రక్తం గడ్డ కట్టుకోవడం అంటే రక్తం, బ్లడ్ క్లాట్. Okay, clot, blood clot. Okay, so that is related to blood, but here it is frozen, is related to cold water, snow, something like that. Yeah, he was such a good teacher that we all passed the exam. Okay, so ఇక్కడ చూడండి, ఇక్కడ he was such a good teacher that we all, well, అంటే
ఇక్కడ మనకి మీనింగ్ ఎలా వస్తుందంటే అతడు చాలా మంచి టీచర్ కావడం వల్ల, ఓకే, అతను చాలా మంచి టీచర్ కావడం వల్ల మేమందరం పాస్ అయ్యాం అలా వస్తుంది. ఒకసారి మనం ఇప్పుడు ట్రాన్స్లేటర్లో కూడా తీసుకున్నాం. మేమంతా పరీక్షలో ఎంత మంచి ఉపాధ్యాయుడు. సో ఇట్ ఈస్ లైక్ ప్రీవియస్ సెంటెన్స్ దే ఆర్ టెల్లింగ్. ఓకే, యా, లెట్స్ సి. మేమంతా పరీక్షలో ఉత్తీర్ణులమయ్యేంత మంచి ఉపాధ్యాయుడు. హీ వాజ్ సచ్ ఎ గుడ్ టీచర్ దట్ వీ ఆల్ పాస్ ది ఎగ్జామ్. బట్ మనకి ఇది ఓకే, మీనింగ్ పైన దాంతో సేమ్ సరిపోతుందండి, కానీ రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో అంత మ్యాచ్ కాకపోవచ్చు, సహజంగా ఉండకపోవచ్చు, మనం ఇలా మాట్లాడకపోవచ్చు. ఓకే, బట్ లిటిల్ వేరియేషన్ కెన్ బి దేర్. మేమంతా పరీక్షలో ఉత్తీర్ణులయ్యేంత మంచి ఉపాధ్యాయుడు. ఓకే, సో దీన్ని ఎలా చెప్పచ్చు అంటే మనల్ని ఉత్తీర్ణులుగా తయారు చేసే అంత మంచి ఉపాధ్యాయుడు అన్నట్టుగా చెప్పుకోవచ్చు, మంచి గురువు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దెర్ ఇస్ సో మచ్ నాయిస్ దట్ ఐ కాంట్ థింక్. ఆలోచించగలగలేదు అంటే అది పాస్ట్ టెన్స్, అంటే ఐ కుడ్ నాట్ థింక్. ఓకే, ఆలోచించలేను అంటే ఇది జనరల్ ఇనెబిలిటీ. ఐ కాంట్ థింక్ అలా వస్తుంది. ఓకే, దెర్ ఇస్ సో మచ్ నాయిస్ దట్ ఐ కెనాట్. నేను చూడండి ఇక్కడ కనెక్టింగ్ ఎలా చేయాలంటే నేను ఆలోచించలేనంతగా శబ్దం ఉంది, అక్కడ అంత శబ్దం ఉంది అన్నట్టుగా. నేను ఆలోచించలేనంతగా ఉంది. ఓకే, లెట్స్ సీ ద ట్రాన్స్లేషన్ ఆల్సో. ఓకే, ఎస్, కరెక్ట్. నేను ఆలోచించలేనంత శబ్దం ఉంది. ఓకే, సో అలా వస్తుందండి. సో రివర్స్లో చేయాలి. నేను ఆలోచించలేనంతగా, దట్ ఐ కాంట్ థింక్. చూడండి, దట్ తర్వాత ఏదైనా ఇటువంటి ఫ్రేజ్ ఉంటే అంతగా, అంత అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. ఓకే, సో దట్కి అని కూడా మీనింగ్ ఉంటుంది, కానీ ఈ కాంటెక్స్ట్లో అంతగా, అంత అంటే కంపారిజన్ అలా కూడా వస్తుంది. దట్ దానికి ఇలా రెండు అర్థాలు ఉంటాయి మెయిన్, అని, అంత.